Here comes Youth Red Cross contingent saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Youth Red Cross contingent is commanded by Kumari K. Lavanya. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి కె లావణ్య. Here comes Andhra Pradesh ex-servicemen contingent saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. AP ex-servicemen contingent is commanded by Nayak G. Yelamandarao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు నాయక్ జి ఎలమందరావు. The parade is followed by parade adjutant Sri T. Prabhakar Rao, Reserve Inspector. Here comes APSP brass band contingent with melodious music saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Brass band contingent is commanded by Sri T.V. Ramana. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Pipe Band Contingent, the amalgamation of melodious music and marvelous movements, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ శకటం. నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం. ఈ సంవత్సరం జూలై 29 మరియు ఆగస్టు 11వ తేదీల్లో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు 7 హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న 15 మంది ప్రాణాలను కాపాడారు. ఆగస్టు 4వ తేదీన కార్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 253 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది. అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం. ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యయిక స్థితిని అధిగమించవచ్చని, రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది. 2016 సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది.
అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు, నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు. 108.19 లక్షల పశువులు, 231.49 లక్షల గొర్రెలు మేకలు, 1078.63 లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలో 42 లక్షల రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి 3 స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన. చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా, మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా 15,000 రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది. తదితర వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సారిద్దాం, క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం. అదిగో వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది. ప్రతి ఇంటికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీతో పాటు ప్రసూతి, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవల వంటి అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది. రొమ్ము, గర్భాశయ, ముఖద్వార మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. అదిగో వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సూపర్ 6 లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని, వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్, స్త్రీనిధి, ఉన్నతి, ఆహార ఉత్పత్తులు, మహిళా మార్ట్ వంటి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నెలకు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే, ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు అండగా ఉండేందుకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ పెంచి అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది బాల సంజీవిని. గర్భవతులు, బాలింతల్లో రక్తహీనతను మరియు 6 ఏళ్లలోపు పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.